హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 114. దివ్య చక్రవర్తి గారితో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వంశీని చూసి, ఆఫీస్ నుండి ఎప్పుడు వచ్చారు వంశీ గారు అని అడుగుతుంది. కొద్దిసేపు అవుతుంది దివ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటకి దివ్య కాస్త కంగారు పడుతూ, అది నేను ఓ పని మీద బయటికి వెళ్ళాను వంశీ గారు అంటుంది. ఏంటి ఆ పని అని అడుగుతాడు. అది పని అంటే పని కాదు, ఒకరిని కలవడానికి వెళ్ళాను అంటుంది. ఎవరు ఆ ఒకరు అని సూటిగా అడుగుతాడు. దివ్య కాస్త ఇబ్బంది పడుతూ, ఏంటి వంశీ గారు, మీరు కూడా పోలీస్ ఆఫీసర్లాగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి చంపుతున్నారు అని అంటుంది కాస్త విసుగ్గా. అది కాదు దివ్య, బాబుని రాజంకి అప్పజెప్పి వెళ్ళి చాలాసేపు అయిందంట కదా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను అని అంటాడు. అవును, చాలాసేపు అయింది, బాబుకి పాలు పట్టి మీకు కాఫీ తీసుకొని వస్తాను అని ముందుకు వెళ్ళబోతుంటే, ముందుకు వెళ్ళనివ్వకుండా వంశీ చెయ్యి అడ్డు పెట్టి, బాబు నిద్రపోతున్నాడు, లేచాక పాలు పట్టొచ్చు, నేను కూడా కాఫీ తాగాను అని దివ్యని తీసుకెళ్ళి సోఫా మీద కూర్చోబెట్టి, వంశీ కూడా దివ్య పక్కన కూర్చొని, అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా, ఎందుకు నా దగ్గర నిజం దాయటానికి ప్రయత్నం చేస్తున్నావు అని అడుగుతాడు. దివ్య తడబడుతూ తలదించుకొని, నేను ఏ నిజం దాస్తున్నాను వంశీ గారు అని అడుగుతుంది. వంశీ దివ్య చిన్ పట్టుకొని మొహాన్ని పైకెత్తి, నిజం దాయట్లేదని నా మొహంలోకి చూసి చెప్పు అని అంటాడు. దివ్య వంశీ మొహంలోకి చూడలేక సోఫాల నుంచి లేచి పక్కకి వెళ్తుంది. వంశీ కూడా తన వెనక వచ్చి, నువ్వు చక్రవర్తి గారితో మాట్లాడడం నేను చూశాను దివ్య అంటాడు. ఆ మాట వినగానే దివ్య కంగారు పడుతూ వంశీకి ఎదురుగా తిరుగుతుంది. వంశీ తన్ని సూటిగా చూస్తూ, మొన్న ఆ మర్డర్ సంఘటన జరిగిన తర్వాత నువ్వంటేనే మండిపడే చక్రవర్తి గారు ఈరోజు నీకు ఎందుకు చేతులు జోడించి అంతగా కృతజ్ఞతలు చెప్తున్నారో అర్థం కాలేదు. పోలీసుల దగ్గర, నా దగ్గర నువ్వు ఏదో పెద్ద విషయమే దాస్తున్నావని అర్థమవుతుంది. అయినా దివ్య, నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావంటే నాకు కూడా కొంచెం అవమానంగా ఉంది. ఒక దుర్మార్గుడు నిన్ను చంపాలని చూసే పరిస్థితులు ఎందుకు వచ్చాయో అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఈ రోజు కాకపోతే రేపు చెప్తావులే అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈరోజు నువ్వు చక్రవర్తి గారితో మాట్లాడిన తర్వాత మీ వెనక ఏదో జరుగుతుందని అనుమానం కలిగింది. అందుకే సూటిగా అడుగుతున్నాను. అసలు నేను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో వాడు ఎవడో చెప్పు దివ్య అని అంటాడు. దివ్య కూడా సూటిగా చూస్తూ, వాడు ఎవడో చెప్తే వాడిని మీరు ఏం చేస్తారు వంశీ గారు అని అడుగుతుంది. వంశీ కోపం తెచ్చుకుంటూ, వాడిని ముక్కలుగా నరుకుతాను అంటాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, అందుకే అందుకే మీ దగ్గర నిజం దాచేది అని ఆవేశంతో అంటుంది. వంశీ ఆశ్చర్యపోయి చూస్తూ, ఏంటి దివ్య నువ్వు అనేది, నిన్ను చంపాలనుకున్న వాడిని ఏమీ చేయకుండా వదిలేయమంటావా అని అడుగుతాడు. ప్రస్తుతానికి ఆ జగదీష్ని అంతే వదిలేయాలి అని ఆవేశంలో వాడి పేరును బయట పెడుతుంది. వంశీ ఆ పేరు విని నిర్గంతపోతూ, నేను చంపాలని చూసింది జగదీషా అని అడుగుతాడు. పేరుని జారానని దివ్యకి అప్పుడు అర్థమవుతుంది. వంశీ అంతే నిర్ఘాంతపోతూ చూస్తూ, దివ్య రెండు భుజాలు పట్టుకొని, చెప్పు దివ్య, నేను చంపాలని చూసింది ఆ జగదీషా అని ఆలోచించి, కానీ ఆ రోజు జగదీష్ మాతో పాటు ముంబైలో ఉన్నాడు కదా అని అంటాడు. దివ్య ఇక నిజం చెప్పాలని నిర్ణయించుకొని కన్నీళ్ళు తుడుచుకుంటూ, ముంబైలో ఉండే ఇదంతా నడిపించాడు వంశీ గారు అని అంటుంది. వంశీ ఆ మాటలకు ఆశ్చర్యపోతూనే, కానీ వాడు నిన్ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. జగదీష్కి భారతీ గారు కాకుండా మరో భార్య ఉంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరోజు నేను యాక్సిడెంట్లో ఒక బాబుని కాపాడాను కదా, ఆ బాబు జగదీష్ కొడుకే. వాడికి మరో కుటుంబం ఉందనే విషయం నాకు తెలిసిందని నన్ను చంపాలని చూశాడు అని అంటుంది. ఆ మాటలకు వంశీ ఇంకా షాక్ అవుతూ, నువ్వు చెప్తున్నది నిజమేనా దివ్య అని అడుగుతాడు. నిజమే వంశీ గారు,
ఆ రోజు మీరు ముంబైకి బయలుదేరిన తర్వాత నేను కూరగాయల కోసం బయటికి వెళ్ళాను అంటూ గతం చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్. కడుపుతో ఉన్న దివ్య కూరగాయలు తీసుకొని నడుస్తూ ఆటో ఎక్కుదామంటే ఒక ఆటో కూడా కనిపించడం లేదేంటి అనుకుంటూ రోడ్డు మలుపు తిరుగుతుండగా ఓ బంగ్లా ముందు అప్పుడే వచ్చి ఆగిన కారులో నుంచి జగదీష్ దిగుతుంటాడు. దివ్య అది చూసి జగదీష్ ఇక్కడ కనిపిస్తున్నాడేంటి అని అనుకుంటుండగానే విక్కీ అనే యాక్సిడెంట్లో కాపాడిన బాబు బయటకొచ్చి అక్క నాన్న వచ్చాడు అని కేకలు పెడుతూ జగదీష్ని చుట్టుకుంటాడు. దివ్య ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అప్పుడు జరిగిన యాక్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటుండగా దాదాపు 12 సంవత్సరాల అమ్మాయి కూడా బయటకొచ్చి తమ్ముడు నేను నీకోసమే ఎదురు చూస్తున్నాం నాన్న అని అంటుంది. దివ్య ఇంకా షాకే చూస్తూ ఈ పిల్లలు జగదీష్ని పట్టుకొని నాన్న అని పిలుస్తున్నారేంటి అని అనుకొని చాటుగా నిలబడి వాళ్ళని చూస్తుంటుంది. జగదీష్ ఆ బాబుని ఎత్తుకొని సరే సరే బయట ఎక్కువసేపు ఉండకూడదు లోపలికి వెళ్దాం పదండి అని ఇద్దరి పిల్లలు తీసుకొని జగదీష్ లోపలికి వెళ్తుంటాడు. దివ్య ఆ బంగ్లాని ఆ పిల్లల్ని చూసి అనుమానపడుతూ నిదానంగా వాళ్ళ వెనక వెళ్తుంది. జగదీష్ వాళ్ళతో లోపలికి వెళ్ళి నీరజ అని పిలుస్తాడు. నీరజ అక్కడికి వచ్చి ఏమిటండి అని అంటుంది. దివ్య నీరజని చూసి ఆశ్చర్యపోతుండగానే జగదీష్ తన మీద సీరియస్ అవుతూ పిల్లలతో నానాన్ని పిలిపించవద్దని చెప్పాను కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నన్ను నాన్న అని పిలుస్తున్నారు అని అంటాడు. నీరజ జగదీష్ వైపు కోపంగా చూసి తర్వాత పిల్లల వైపు చూసి మీరు లోపలికి వెళ్ళండి పిల్లలు అని అంటుంది. ఆ ఇద్దరి పిల్లలు అక్కడి నుంచి వెళ్తారు. నీరజ అంతే కోపంగా చూస్తూ మీ కన్న పిల్లలు మిమ్మల్ని నాన్నని పిలవకపోతే ఇంకేమని పిలుస్తారు? ఇలా ఎన్నాళ్ళు మాతో చాటుమాటు వ్యవహారం నడుపుతారు? నేను మీ భార్యనని వాళ్ళు మీ పిల్లలని విషయాన్ని ఇంకెన్నాళ్ళు దాస్తారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న దివ్య ఇంకా షాక్ అవుతూ చూస్తుంటుంది. నేను ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ అయ్యే వరకు నా మేనమామ ఆస్తులన్నీ నాకు దక్కే వరకు ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు అంటాడు జగదీష్. నీరజ ఇంకా కోపంగా చూస్తూ ఇప్పటికే భారతి గారికి అన్యాయం చేస్తూ నన్ను పెళ్లి చేసుకొని నాతో పిల్లల్ని కన్నారు. ఇది సరిపోక వాళ్ళ ఆస్తులు బిజినెస్లు కూడా దక్కించుకోవాలని చూస్తున్నారు. మీరు ఇలాగే ప్రవర్తిస్తుంటే నేనే భారతి గారి దగ్గరికి వెళ్ళి మీ దుర్మార్గం గురించి చెప్తాను అని అంటుంది. ఆ మాటకి జగదీష్ కోపం తెచ్చుకుంటూ నీరజని కొట్టబోతుండగా దివ్య అడ్డు వచ్చి జగదీష్ చేయిని పట్టుకుంటుంది. జగదీష్ సడన్గా దివ్యని చూసి నిర్ఘాంతపోతుంటాడు. నీరజ కూడా దివ్యని చూసి ఆశ్చర్యపోతుంటుంది. దివ్య జగదీష్ చేయిని కోపంగా కిందికి విసిరి భారతీ గారి జీవితాన్ని నాశనం చేస్తూ ఇలా చాటుగా పెళ్లి చేసుకొని పిల్లల కంటానికి నీకు సిగ్గులేదా అని కోపంగా అడుగుతుంది. జగదీష్ కూడా కోపంగా చూస్తూ ఇది నా పర్సనల్ లైఫ్, నా ఇష్టం, అడగటానికి నువ్వెవరు అని అంటాడు. దివ్య కూడా అంతే కోపంగా చూస్తూ నీ బతుకుని బయట పెట్టాక నేను ఎవరు అనేది అప్పుడు అర్థమవుతుంది అని అంటుంది. అప్పటి వరకు నిన్ను బతకనిస్తేనే కదా కడుపుతో ఉన్నామని కూడా చూడకుండా నిన్ను చంపేస్తాను అంటాడు. అంతవరకు వస్తే నీ కుట్రను బయట పెట్టే చస్తాను అని బయటకొచ్చి ఆటో ఎక్కి వంశీ గారు ముంబై నుంచి రాగానే ఈ నీచుడి గురించి చెప్పాలి అని అనుకుంటూ ఆటోలో వెళ్తుంది. జగదీష్ బయటకు వచ్చి ఆ ఆటోని కోపంతో చూస్తుండగానే చక్రవర్తి గారి నుండి ఫోన్ వస్తుంది. జగదీష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య అంటాడు. ముంబై వెళ్ళటానికి ఫ్లైట్ టైం అవుతుంటే నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతాడు. వస్తున్నాను మావయ్య అని ఫోన్ పెట్టేసి కార్ తీసి మరొకరికి ఫోన్ చేస్తూ కోట్లు ఖర్చు పెట్టి జైలు నుండి సత్ప్రవర్తన మీద నిన్ను విడుదల చేయించాను. రాగానే నీకొకరిని చంపే పని పడ్డది. నేను ముంబై నుండి తిరిగి వచ్చేలోపు ఆ పని పూర్తి కావాలి అని కార్ డ్రైవ్ చేస్తూ అతనితో మాట్లాడుతుంటాడు. ప్రస్తుతం దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ జరిగింది చెప్పి అందుకే ఆ జగదీష్ నన్ను ఎవరితోనూ చంపించాలని చూశాడు. ఈ విషయం మీకు చెప్తే మీరు ఎక్కడ ఆవేశంతో జగదీష్ని చంపేస్తారేమోనని భయపడుతూ మీకు చెప్పలేకపోయాను అని వంశీ వైపుకి తిరిగేసరికి వంశీ అక్కడ ఉండడు.
రోడ్డు మీద వంశీ ఆవేశంతో ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తూ రఘుకి ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నావు రఘు అని అడుగుతాడు. గంటలోనే ఓ నిర్మానుష ప్రదేశంలో రఘు జగదీష్ని జుట్టు పట్టుకుని లాక్కొస్తూ వంశీ కాళ్ళ మీద పడేస్తాడు. వంశీ అంతే ఆవేశంతో జగదీష్ షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి వాడిని కసితో చూస్తూ, నిండు గర్భిణి అని కూడా చూడకుండా దివ్యని చంపించాలని చూస్తావురా రాస్కేల్ అంటూ పిడికిలి బిగించి జగదీష్ మొహాన గట్టిగా కొడతాడు. అయినా జగదీష్ తన అహాన్ని తగ్గించుకోకుండా, నన్ను కొట్టొద్దు వంశీ, నన్ను కొడితే మాత్రం మీ అందరి మీద డబుల్ రివెంజ్ తీర్చుకుంటాను. ఈ జగదీష్ అంటే మామూలోడు అనుకున్నావేమో, మీ అందరు అంతు తేల్చాలని నేను చూస్తున్నాను అని అంటాడు. ఇక ఆ మాటలకు వంశీ కోపం కంట్రోల్ తప్పి, ఏమిట్రా నువ్వు తేల్చేది, అసలు భారతీ గారిని మోసం చేయాలని ఎలా అనిపించిందిరా, ఈ విషయం అశోక్ తెలిస్తే ఎలా తట్టుకుంటాడు అని జగదీష్ని బాగా కొడుతుంటాడు. వంశీ అలా కొడుతుంటే రఘు కూడా జగదీష్ వైపు కోపంగా చూస్తుంటాడు. దివ్య ఆటోలో వచ్చి ఆగి ఆ దృశ్యాన్ని చూసి కంగారు పడుతుంటుంది. అప్పటికే వంశీ జగదీష్ని చితక్కొట్టి కింద పడేసి ఒక బండరాయి తీసుకొని జగదీష్ మీదకి వేయబోతుంటాడు. దివ్య అది చూసి వంశీకి అడ్డుపడుతూ, ఆగండి వంశీ గారు, ఏంటి ఆవేశం అని అంటుంది. నువ్వు తప్పుకో దివ్య, నిన్ను చంపించాలని చూసిన వీణ్ణి ప్రాణాలతో వదిలేయకూడదు అంటాడు. మీరు ఇలా ఆవేశపడతారని ఇన్ని రోజులుగా మీకు ఈ విషయం గురించి చెప్పలేదు. ముందు ఆ రాయిని కింద పడేయండి అని అంటుంది. కానీ వంశీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక రాయి పట్టుకొని వాడి వైపు అలాగే చూస్తుంటాడు. చెప్పేది మీకే వంశీ గారు, నా మాట విని ఆ రాయిని కింద పడేయండి అని అంటుంది. రఘు వచ్చి వంశీ చేతుల నుంచి రాయిని తీసి అవతలికి వేస్తూ, వీడిని చంపి మన చేతులకి రక్తం పూసుకోవడం ఎందుకు వంశీ, పోలీసులకు అప్పచెప్తే పోతుంది అంటాడు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని దివ్య వంశీ చేపట్టుకొని తీసుకెళ్తుంటుంది. ఇలా కొద్ది దూరం వెళ్ళాక, మీరు ఇక్కడే ఆగండి వంశీ గారు అని జగదీష్ దగ్గరికి వచ్చి, వంశీ గారికి నేను అడ్డు వచ్చాను కాబట్టి బతికిపోయాం, కానీ అక్క మీదున్న ప్రేమకి అశోక్ ఆవేశాన్ని ఎవ్వరూ ఆపలేరని గుర్తుపెట్టుకో. నీ వెనక ఉన్న ఆ దుర్మార్గుడి గురించి బయటికి చెప్పకపోతే నీ చావుకు నిజంగానే ముహూర్తం పెట్టించాల్సి వస్తుంది, జాగ్రత్త అని బెదిరించి వెళ్తుంటుంది. జగదీష్ వెళ్తున్న ఆ ముగ్గురిని చూస్తూ, ఇలాంటి బెదిరింపులకి నేను లొంగనే, మీ అందరి చావులు చూడటమే మాకు కావాల్సింది అని కసితో అనుకుంటాడు. కొద్దిసేపటికి బృందావనంలో దివ్య వంశీ రఘుతో మాట్లాడుతూ, వాడి గురించి పోలీసులకు చెప్పడం ఒక్క నిమిషం పట్టదు, కానీ తర్వాత జరిగే పరిణామాల గురించి మీరు ఆలోచించడం లేదు. వీడి గురించి తెలుసుకున్న చక్రవర్తి గారే కుమిలిపోతున్నారు. ఇక భారతీ గారికి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. ఇక అశోక్ గురించి వేరే చెప్పనవసరం లేదు. అశోక్ గురించి ఆలోచించైనా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి అని అంటుంది. దివ్య మాటలకు వంశీ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు నైట్ అశోక్, రేణు హనీమూన్ నుంచి తిరిగి వస్తూ ఫ్లైట్ దిగి కారులో సంతోషంగా మాట్లాడుకుంటూ ఇంటికి వస్తుంటారు. మనం రేపొద్దున్నే బృందావనానికి వెళ్ళి పింకీ బింకుని చూసొద్దాం రేణు అంటాడు. ముందు అక్కడికి కాదు అశోక్, లాస్య దగ్గరికి వెళ్దాం. మనం అంటే హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నాము, కానీ పాపం లాస్య ఎలా ఉందో ఏంటో. ముందు బస్తీకి వెళ్ళి లాస్య శ్రీరామ్ని చూసి మనం వాళ్ళ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ని ఇచ్చేసి వద్దాము అని అంటుంది. కానీ రేణు, మనం అక్కడికి వెళ్తే లాస్య నిన్ను మాటలు అంటుందేమో అంటాడు. పర్వాలేదులే అశోక్, మన లాస్యనే కదా, మాటలంటే అననివ్వు, నేనేమి అనుకోనులే అని అంటుంది. ఇంతకుముందు లాస్య అంటేనే మండిపడేదానివి, ఇప్పుడు తెగ అభిమానం చూపిస్తున్నావు. లాస్య విషయంలో బాగా మారిపోయావు రేణు అని మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. రేణు లోపలికి రాగానే చిన్నపిల్లలాగా పూర్ణకి హత్తుకుపోయి హక్ చేసుకుంటుంది. అత్త కోడల్ని అలా చూసి అశోక్తో పాటు చక్రవర్తి గారు, భారతి కూడా సంతోషపడుతుంటారు. పూర్ణ రేణుని పరీక్షగా గమనించి, ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు అని అడుగుతుంది. రేణుకి అక్కడ ఫుడ్ అసలు పడలేదమ్మా,
అందుకే ఇలా తయారైంది అంటాడు అశోక్. అవునత్తయ్య, అక్కడి ఫుడ్ తినలేకపోయాను అని అంటుంది. నీకోసం చికెన్ ఫ్రై చేసి పెట్టాను, ఫ్రెష్ అయి వచ్చి కడుపు నిండా తిను అని అంటుంది పూర్ణ. రేణు సంతోషపడుతూ థ్యాంక్ యూ అత్తయ్య అని అంటుంది. వాళ్ళ సంతోషాన్ని చూస్తూ జగదీష్ కిందికి వస్తాడు. అశోక్ జగదీష్ ఒంటి మీదున్న గాయాలు చూసి ఏంటి బావా ఆ గాయాలు అని అడుగుతాడు. భారతి భర్త మీద జాలి చూపిస్తూ బావకు ఆ మధ్య యాక్సిడెంట్ జరిగిందంట తమ్ముడు, అందుకే ఆ గాయాలు అని అంటుంది. చక్రవర్తి గారు మనసులో మాట్లాడుకుంటూ అవును, వంశీ అనే యాక్సిడెంట్ జరిగింది అని అనుకుంటాడు. రేణు కూడా ఆ గాయాలను చూస్తూ ఇవి యాక్సిడెంట్ జరిగిన గాయాల్లాగా లేవు, ఎవరో కొట్టిన గాయాల్లాగా కనిపిస్తున్నాయి అని అంటుంది. అవును బావా, నాకు కూడా అలాగే కనిపిస్తున్నాయి. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు బావా, నీ జోలికి వచ్చింది ఎవరు అని బావ మీదున్న అభిమానంతో అడుగుతాడు అశోక్. జగదీష్ కంగారు పడుతూ నన్నెందుకు కొడతారు ఆనంద్, అదేమీ లేదు, ఇది యాక్సిడెంట్ దెబ్బలే. సరే నాకు కొంచెం బయట పనుంది, వెళ్ళొస్తాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని బయటికి వెళ్తాడు. జగదీష్ అలా వెళ్తుంటే చక్రవర్తి గారి మొహంలో కోపం కనిపిస్తుంటుంది. సరే తమ్ముడు, జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, మీరు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి అంటుంది భారతి. సరే అక్క అని ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.